రష్మిక మందన విజయ్ దేవరకొండ వెడ్డింగ్ ఉదయ్పూర్ హెరిటేజ్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా 26 ఫిబ్రవరిన జరుగుతోంది. అయితే ప్రెస్ కి ఈ విషయం ముందుగానే తెలుసు. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయమే. కానీ ద కపుల్ అండ్ బోత్ దేర్ ఫ్యామిలీస్ చోస్ టు కీప్ దిస్ అప్డేట్ వెరీ వెరీ ప్రైవేట్. ఎక్కడక్కడ ఇద్దరు పబ్లిక్ గా కన్ఫెస్ చేయలేదు, అలా అని డినై చేయలేదు. అయితే రష్మిక మందన విజయ్ దేవరకొండ వివాహానికి సంబంధించిన సంప్రదాయాల విషయంలో ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ తెలుగు, ఈ హిందూ తెలుగు సంప్రదాయం ప్రకారం ఫస్ట్ పొద్దున పెళ్లి జరుగుతుంది 26 ఫిబ్రవరి. పురోహితులు ఉంటారు, అంత కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, అరిటాకు భోజనాలు అన్నీ ఉంటాయి. అయితే సాయంత్రం రష్మిక మందన కొడవ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి గురించి మామూలు చర్చ జరగట్లేదు. చాలా మంది ఈ పెళ్లికి సంబంధించి పెట్టే ఫుడ్ ఐటమ్ పంది మాంసం, దీని మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. అయితే కొడవ సాంప్రదాయం అనేది ఇప్పుడు కాదు, అగస్త్య మహాముని నాటిది. ఇక్కడ కావేరి మాతని వీరు అమ్మవారిగా భావిస్తారు. కావేరి జలాన్ని కావేరి మాతగా కొలుస్తారు. అయితే దీన్ని కూర్గ్ అని కూడా అంటారు. ఆ ప్రదేశం అంతా కొడవ సాంప్రదాయం ఫాలో అవుతారు. వారి వివాహాలు ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా, ఎంత కల్చర్స్ తో, డిఫరెంట్ కల్చర్స్ తో మేమేకమైనా వివాహానికి సంబంధించి కొన్ని రిచువల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అందులో భాగంగా ఫుడ్ కావచ్చు, వివాహం జరిగే ఆ పద్ధతి మొత్తం కావచ్చు, వరుడికి ఒక నల్ల వస్త్రాలు ధరింపజేసి చేతిలో కొడవలి ఇచ్చి అరటి పొదల్ని ఇట్లా కోయమంటారు. అక్కడి నుంచి వివాహ క్రతువు మొదలవుతుంది అనమాట. దీని చరిత్ర ఇప్పటి కాదు, ఇందాక చెప్పినట్టు అగస్త్య మహాముని నాటిది. అలాగే పార్వతీదేవి ఒక పంది పిల్లని పెంచుకుంటూ ఉంటుందిట. అయితే అనుకోని విధంగా పరమశివుని చేతిలో ఆ పంది పిల్ల తుది శ్వాసను విడుస్తుంది. పార్వతీదేవి ఆవేదనని తట్టుకోలేక పరమశివుడు దానికి ఆ పంది పిల్లకు ఒక వరమిస్తే భూలోకానికి వెళ్లి రక్షించి, ఇదంతా ఒక కథ, పురాణాల్లో భాగంగా ఉంటుంది. సో ఈ కొడవ సాంప్రదాయం దానికదే ఒక ప్రత్యేకం అనమాట. సో ఎంత ఎత్తుకెదిగినా కొన్ని సంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు మూలాలను మర్చిపోరు. అట్లా రష్మిక మందన వాళ్ళు కూడా కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. సరే, ఈ వివాహానికి పొద్దున్న నుంచి ఒక రోజు ముందు నుంచి కూడా సంగీత్, హల్దీ సెరమనీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ సెడ్ దాట్ ఒక ప్రతిష్టాత్మకమైన ఓటీటీ సంస్థ అక్షరాల 60 కోట్లు స్ట్రైట్ ఆఫర్ ఇచ్చిందట. ఈ వెడ్డింగ్ ని మేము ఓటీటీలో వేస్తాము, ఈ వెడ్డింగ్ ని మేము పబ్లిసైజ్ చేస్తామని. కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ రష్మిక మందన కానీ ఒప్పుకోలేదట. బికాస్ దే వాంటెడ్ దేర్ వెడ్డింగ్, దేర్ స్పెషల్ మూమెంట్స్ టు బి రియలీ వెరీ ప్రైవేట్. ఎంత ప్రైవేట్ అంటే ఈ వెడ్డింగ్ కి వచ్చిన గెస్ట్లందరూ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్ ని డిపాజిట్ చేయాలట ఒక దగ్గర, అండ్ ఆ తర్వాత వెడ్డింగ్ కి వెళ్లాలట. వీళ్ళు అపాయింట్ చేసినటువంటి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే ఫొటోస్ అయినా వీడియోస్ తీసే అయినా పర్మిషన్ ఉండి ఉంటుంది వాళ్ళకి. సరే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా రష్మిక మందనకు విజయ్ దేవరకొండకు పర్సనల్ గా ఒక నోట్ పెట్టడం జరిగింది. 7 అడుగుల యొక్క ప్రాధాన్యతను, వీరిద్దరి రిలేషన్షిప్ ని, సినిమాలో చాలా పాత్రలు పోషించారు, నిజ జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఒక అద్భుతమైనటువంటి బంధంలోకి వాళ్ళు వెళ్తున్నారు. నేను హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా వీరిద్దరికి, ఇద్దరి ఫ్యామిలీస్ కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. ది కెప్ట్ ఆల్ త్రూ దిస్ యాజ్ ప్రైవేట్. బట్ విరోష్ వెడ్డింగ్ తర్వాత కూడా ఫ్లరిష్ అవ్వాలని, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా రంగబలి సూపర్ డూపర్ హిట్ సాధించాలని, కలకాలం చిరకాలం ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది 99 టీవీ సినిమా.